ఉన్నారు సార్. నిన్న సీఎం చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తారు? కొంతమంది వ్యక్తులు కొన్ని పదవుల్ని కొన్ని బాధ్యతల్ని నిర్వర్తించడం ద్వారా పదవులకు వన్నె వస్తుంది. అది వాళ్ళ యొక్క సంస్కారము పద్ధతిని బట్టి. మరికొంతమంది వ్యక్తులు ఆ పదవులకు వన్నె దేకపోగా ఆ పదవుల యొక్క స్థాయిని దిగజారుస్తారు. ఇది 2వ తరగతి సంబంధించినది. రేవంత్ రెడ్డి గారికి వర్తిస్తారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రాజకీయ విమర్శలు వచ్చినప్పుడు రాజకీయంగా ఎట్లా జవాబు చెప్పాలనో ఆ విఘ్నతలు ప్రదర్శించకుండా నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది చాలా దిగజారుడుతనం. అది సంస్కారం హీనం, కుసంస్కారం అంటారు దాన్ని. ఎన్నిసార్లు ఎత్తి చూపినా ఎన్నిసార్లు ప్రతి జవాబు చెప్పినా కూడా ఆయన తన వైఖరిని మార్చుకుంటలేడు. అందులోనే అదేదో అట్రాక్షన్ ఉంది అనుకుంటుండో మరి ఆయనకు ఎవరైనా చెప్తుండో నాకు అర్థం కాదు. ఇట్లా మాట్లాడడంతోనే నీకు గ్లామర్ వచ్చింది, నువ్వు ఫేమస్ అయినావు అనుకుంటున్నాడు. దురదృష్టకరం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 30,000 మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి కాంగ్రెస్ సంబంధించిన సీఎం గానీ అదేవిధంగా ఇటు మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూడాలంటే ఇప్పుడు వాళ్ళకి నిజంగానే గెలుస్తామనే నమ్మకం ఉంటే, వాళ్ళు చెప్పేటువంటి మెజార్టీతో గెలిచేంత పరిస్థితే వాళ్ళకుంటే ముఖ్యమంత్రి మంత్రులలో ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఉంటుందండి? ఈ అసహనం ఎందుకు ఉంటుంది? ఈ అసహనం దేనికి సంకేతం? మేము ఇక్కడ అసహనం ప్రదర్శిస్తున్నామా? కూలుగా ప్రచారం చేసుకుంటున్నాం, విషయాలు ప్రజలకు చెప్తున్నాం. ప్రజలు అంతిమంగా తీర్పిస్తారు. దానికి ఉలికిపాటు ఎందుకు? ముఖ్యమంత్రికి మిడిసిపాటు ఎందుకు? ఈ రకమైనటువంటి బూతులు ఎందుకు లంఘించుకుంటున్నాడు? లేని ఆవేశాన్ని కట్టలు తెంచుకొని ఎందుకు ప్రదర్శిస్తున్నాడు? ఏం అవసరం ఉంది అంటే దట్ ఇండికేట్స్, అది స్పష్టంగా ఉన్నటువంటి సంకేతం. ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి ఉండే సంకేతం ఏంటంటే 100% కాంగ్రెస్ ఇక్కడ ఓడిపోతుంది జూబ్లీహిల్స్లో. దాన్ని మేకప్ చేసుకునేటువంటి దాంట్లో భాగంగా తమ శ్రేణులకు ఉత్సాహం కల్పించాలనో అవతలను డిమోరలైజ్ చేయాలనో ఒక పిచ్చి అటెంప్ట్ తప్ప అందులో వేరే ఏమీ లేదు. అదేవిధంగా హైడ్రా అదేవిధంగా బుల్డోజర్ పేరుతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, వాళ్ళలో అపోహలకు గురి చేస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ అంటే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించేసి